హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ మంచిగానే ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇంపాక్ట్ అయ్యి దానికి కారణం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వార్లో అన్సర్టెనిటీస్ ఉండడం వల్ల అండ్ ట్రంప్ దగ్గర నుంచి మళ్ళీ ఈ టారిఫ్స్లు వ్యాఖ్యలు రావడంతో ఈరోజు మార్కెట్లో అయితే మనం ఇంపాక్ట్ చూసాం. ఫైనల్గా సెన్సెక్స్ అయితే 155 పాయింట్స్ డౌన్ అయ్యి 80,641 దగ్గరే క్లోజ్ అయింది. ఈరోజు మేజర్ ఇండెక్స్లో అంత ఫాల్ లేకపోయినా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మటుకు మోర్ దెన్ 2% వరకు కరెక్ట్ అయ్యి, దీనివల్ల మనం ఎవరైతే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఎక్కువ హోల్డ్ చేస్తారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అయితే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిఫ్టీ 81 పాయింట్స్ డౌన్ అయ్యి 24,379 దగ్గర క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ అయితే 2.5% డౌన్ సైడ్కి మూవ్ అయింది అండ్ మిడ్ క్యాప్ అయితే 2.2% వరకు డౌన్ సైడ్కి మూవ్ అయింది. ఎఫ్ఐఎండిఎస్ అయితే మార్కెట్స్కి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు, కంటిన్యూస్గా బయింగ్ అయితే చేస్తున్నారు. లాస్ట్ సెషన్లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి 2,788 crores వరకు బై చేస్తే డిఎస్ అయితే 497 crores వరకు బై చేశారు. ఈరోజు ట్రంప్ దగ్గర నుంచి అయితే మనకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మీద మల్టిపుల్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న డ్రగ్స్ బూస్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ చేసే ఫారెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మీద ఇన్స్పెక్షన్ ఫీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతోపాటు ఫార్మాసిటికల్ టారిఫ్స్ని నెక్స్ట్ 2 weeksలోని అనౌన్స్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. జపాన్కి సంబంధించిన ఎస్ఎంబిసి అనే బ్యాంకు స్టేట్ బ్యాంక్తోని ఎస్ బ్యాంక్లో స్టేక్ని అక్వైర్ చేయడానికి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ న్యూస్ రావడంతో ఈరోజు ఎస్ బ్యాంక్లో అయితే మంచి పాజిటివ్గానే ఓపెన్ అయింది. లేటర్ ఆన్ ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి అప్రూవల్ లేదని, ఇది ఇన్కరెక్ట్ అని చెప్పడంతో ఎస్ బ్యాంక్ స్టాక్ అయితే ఈరోజు న్యూట్రల్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ అదానీ పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరప్రదేశ్ స్టేట్ దగ్గర నుంచి 1,500 megawatts పవర్ని ₹5.38 per యూనిట్కి సప్లై చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పరాజ్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇజ్రాయెల్ బేస్ కంపెనీ అయిన హెవెన్ డ్రోన్స్తో ఒక జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేశారు. ఈ జాయింట్ వెంచర్లో ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ సిస్టమ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గ్లోబల్ మార్కెట్కి సప్లై చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. మార్చ్ 22, 2024లో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 89.53 crores ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు అందులో మిస్టేక్స్ ఉన్నాయని ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ ట్రేడ్ వాల్యూమ్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో టోటల్గా ఇయర్ ఆన్ ఇయర్లో 26% గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. డే హెడ్ మార్కెట్లో అయితే ఇయర్ ఆన్ ఇయర్లో 3% అండ్ రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్లో అయితే 48% గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎర్కాన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. కేరళ స్టేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దగ్గర నుంచి రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయడానికి 187 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ దగ్గర నుంచి 1,318 crores వర్త్ ఆర్డర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం L1 బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. కేరళ భారత్ నెట్ డిజైన్, సప్లై, కన్స్ట్రక్షన్, ఇన్స్టలేషన్, అప్గ్రేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం 1,257.28 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేపీఐటీ గురించి మాట్లాడుకోవాలి. కేట్ సాఫ్ట్ గ్లోబల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీలో 100% స్టేక్ని అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అక్విజిషన్ ద్వారా ట్రక్స్ అండ్ హైవే సెగ్మెంట్స్లో మంచి డెవలప్మెంట్ ఉంటుందని అండ్ చైనా మార్కెట్లో కూడా బిజినెస్ని పెంచుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాంప్స్క్ Q4 రిజల్ట్స్ అయితే చూద్దాం. రెవెన్యూ అయితే 14.7% అప్ సైడ్కి మూవ్ అయింది. నెట్ ప్రాఫిట్స్ అయితే 10.1% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. ఎబిటా కూడా 11.2% మెయింటైన్ చేస్తుంటే మార్జిన్స్ కూడా
44.7% మార్జిన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. 19 రూపీస్ పెర్ షేర్ ఇంటర్న్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ యొక్క Q4 రిజల్ట్స్ అయితే చూద్దాం. ఇయర్ కంపారిజన్లో రెవెన్యూస్ అయితే 27.3% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ కూడా 25% కూడా అప్ సైడ్కి మూవ్ అయింది. ఎబిటాలో కూడా 29.8% అప్ సైడ్కి మూవ్మెంట్ కనిపించింది మనకు. మార్జిన్స్ కూడా 35.3% మార్జిన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. 2.25 పైసా పెర్ షేర్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వేదాంత్ ఫ్యాషన్స్ యొక్క Q4 రిజల్ట్స్ అయితే చూద్దాం. రెవెన్యూస్ అయితే జస్ట్ 1.2% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి అండ్ నెట్ ప్రాఫిట్ అయితే 12.6% వరకు డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎబిటా కూడా 5.3% డౌన్ సైడ్కి మూవ్ అయ్యి మార్జిన్స్లో కూడా డిక్లైన్ కనిపించింది. 45% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మా Q4 రిజల్ట్స్ అయితే చూద్దాం. రెవెన్యూస్లో అయితే మనకి 16.7% అప్ సైడ్కి మూవ్ అయ్యి కనిపించింది ఇయర్ కంపారిజన్లో. బట్ నెట్ ప్రాఫిట్లో అయితే 11.8% మనకి డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎబిటా కూడా 4.6% అప్ సైడ్కి మూవ్ అయింది. 15.4% మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.